గోంద్ కతీరా అనేది ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఔషధం. గోంద్ కతీరాని ఆల్మండ్ గమ్, బాదం పీసిన్, త్రగాకాంత్ గమ్ అని కూడా పిలుస్తారు. ఇది బాడీలోని వేడిని వెంటనే తగ్గించేస్తుంది. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్కి, డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే గోంద్ కతీరాని ఎలా తీసుకోవాలో కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియోలో గోంద్ కతీరాతో కొన్ని షర్బత్స్ని షేర్ చేయబోతున్నాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. గోంద్ కతీరా ఒకేలా ఉంటాయి. గోంద్ని మనం వింటర్లో యూస్ చేస్తాం, గోంద్ కతీరాని సమ్మర్లో యూస్ చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకపోతే గోంద్ కతీరాని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. లుక్స్ వైజ్ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే గోంద్ అనేది షైనీగా క్రిస్టల్లా ఉంటుంది, బ్రౌన్ షేడ్, గోల్డ్ షేడ్లో ఉంటుంది. గోంద్ కతీరా మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. కంప్లీట్గా డిఫరెన్స్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, వీలైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఇక్కడ గోంద్ కతీరాని, గోంద్ని కూడా మీకు ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 5-6 వరకు గోంద్ కతీరాని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది, సో వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దీన్ని 6 to 8 hours కానీ లేదా ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 లేదా 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ని నానబెట్టుకోవాలి. ఇది జస్ట్ మనం షర్బత్స్ చేసి 10 minutes ముందు నానబెడితే సరిపోతుంది. ఈ గోంద్ కతీరాని నేను నైట్ నానబెట్టాను. చూసారు కదా, క్రష్ చేసిన ఐస్ లాగా, జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. దీని టెక్స్చర్ నిజంగా చాలా బాగుంటుంది. 10 minutes ముందు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా ఫాస్ట్గా ఇలా స్వెల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఎన్ని షర్బత్స్ అయినా చేసుకోవచ్చు. కానీ గోంద్ కతీరాని ఎక్కువగా యూజ్ చేయకూడదు. వీక్లీ ఒక 2 times అలా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసి ఫస్ట్ షర్బత్ కోసం వాటర్ మిలన్ ఒక కప్ తీసుకున్నాను. ఒక 2-3 పుదీనా ఆకులు యాడ్ చేశాను. స్వీట్నెస్ కోసం కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 లేదా 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్, 1 స్పూన్ గోంద్ కతీరా. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంద్ కతీరా, సబ్జా సీడ్స్ బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకుంటే గోంద్ కతీరా వాటర్ మిలన్ షర్బత్ రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంద్ కతీరాని నార్మల్గా తీసుకుంటే టేస్ట్లెస్ ఉంటుంది, సో అలా తీసుకోలేము కాబట్టి ఇలా ఏదైనా షర్బత్స్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇది డీహైడ్రేషన్ని వెంటనే తగ్గిస్తుంది కాబట్టి వీక్లీ 2 times అయినా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో సోంపు పౌడర్ని చేసుకోండి. మీరు సోంపు, పటిక కలిపి చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ పటిక పౌడర్ ఉంటుంది. నేను లియాన్స్ కోసం దేనికైనా స్వీట్నెస్ యాడ్ చేయాలంటే పటిక పౌడరే యూజ్ చేస్తాను, అందుకే ఎప్పుడు సపరేట్గా చేసి పెట్టుకుంటాను. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను పటిక యాడ్ చేయట్లేదు. మీ దగ్గర పటిక పౌడర్ లేకపోతే సోంపు, పటిక కలిపి మిక్సీ వేసుకోండి. ఇంత తక్కువ క్వాంటిటీ మిక్సర్ జార్లో గ్రైండ్ అవ్వడం, పౌడర్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది కదా. నా దగ్గర ఉన్న మిక్సీకి ఇలా చిన్న జార్ ఇచ్చారు. ఇదిగో ఇలా మెజరింగ్ కప్ ఉంది కదా, ఈ మెజరింగ్ కప్తోనే మెజర్ చేసి వేయాలి. అంత క్వాంటిటీ మాత్రమే గ్రైండ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న క్వాంటిటీస్ కావాలనుకున్నప్పుడు నాకు ఈ మిక్సర్ జార్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మిక్సీని ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు ఇందులో గోంద్ కతీరాని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ వరకు. తర్వాత సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సోంపు, పటిక కలిపిన పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1 to 2 స్పూన్స్ వేసుకోండి. నేను జస్ట్ చిన్న స్పూన్తో 1 స్పూనే వేశాను. ఇప్పుడు కొద్దిగా జస్ట్ ఒక 1 pinch వరకు బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. నేను సోంపులో పటిక వేయలేదు కాబట్టి పటిక పౌడర్ అడిషనల్గా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా స్పూన్తో కలుపుకోవాలి. సోంపు, పటిక అండ్ వీలైతే కొంచెం ఇలాచీ కలిపి మీరు పౌడర్ చేసి ఉంచుకుంటే సమ్మర్ అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ వాటర్లో కూడా మిక్స్ చేసుకొని తాగేయచ్చు. లేదా మీ అవైలబిలిటీని బట్టి గోంద్ కతీరా, సబ్జాని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ షర్బత్ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో బెల్లం లేదా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 2 పుదీనా రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ గోంద్ కతీరా, 1 or 2 స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటే గోంద్ కతీరా షుగర్ కేన్ షర్బత్ రెడీ అయిపోతుంది. షుగర్ కేన్ అని ఎందుకన్నానంటే దీని టేస్ట్ ఎగ్జాక్ట్గా చెరుకు రసం లాగే ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు 4th షర్బత్ కోసం నేను మ్యాంగో తీసుకున్నాను. సమ్మర్లో మ్యాంగోస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, మ్యాంగోస్ చాలా ఓవర్ హీట్ కూడా ఉంటుంది. సో మనం మ్యాంగోస్తోనే గోంద్ కతీరా షర్బత్ చేసుకుంటే బాడీ హైడ్రేట్ అవుతుంది. మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల బాడీ హీట్ పెరుగుతుంది కదా, సో ఇది బ్యాలెన్స్ చేస్తుంది. దీనికోసం నేను ఒక మ్యాంగోని తీసుకున్నాను, దాన్ని కట్ చేసి మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గోంద్ కతీరాని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ సబ్జా సీడ్స్ని కూడా 1 or 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం మ్యాంగో జ్యూస్ని చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే గోంద్ కతీరా మ్యాంగో షర్బత్ రెడీ. ఈ సమ్మర్లో మ్యాంగో జ్యూస్ చేసినప్పుడు గోంద్ కతీరాని సబ్జా సీడ్స్ని యాడ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.